కూలీ సినిమా గురించి నాగార్జున ఎలివేషన్స్ ఇవ్వడం ఓకే, కానీ ఓ యంగ్ హీరో ఇస్తున్న హైప్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ హైపర్ తో మ్యాటర్ లీక్ చేసేసాడు కుర్రాడు. కూలీతో లోకేష్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? నాగ్ కన్నా ఆ రోలే హైలైట్ కాబోతుందా? కోలీవుడ్ మోస్ట్ అవైటింగ్ చిత్రాల్లో కూలీ ఒకటి. వరుసగా స్టార్ హీరోస్, డైరెక్టర్స్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న టైంలో తమిళ తంబీల హోప్స్ అన్ని కూలీపైనే ఉన్నాయి. రజనీకాంత్ మేనియా, లోకేష్ వర్కింగ్ స్టైల్ తెలిసిన సగటు ఆడియన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తోన్న నాగార్జున కుబేరా ప్రమోషన్ లో కూలీ గురించి ఓవర్ హైప్ క్రియేట్ చేసే స్పీచ్లిస్తున్నారు. కుబేరా, కూలీలో డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నానని, కూలీని చూస్తే విజిల్ వేస్తూనే ఉంటారని, తన క్యారెక్టర్ సూపర్బ్ గా ఉండబోతోందని చెప్పాడు కింగ్. తన విజువల్ చూసుకున్నప్పుడు నేనేనా అని ఆశ్చర్యపోయానంటూ హైప్ క్రియేట్ చేశారు. పనిలో పనిగా లోకేష్ కనకరాజును ప్రశంసలతో ముంచెత్తాడు. చెన్నైలో లోకీకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, అతడొక విజిల్ ఫ్యాక్టర్ అని దర్శకుడికి కితాబునిచ్చారు నాగ్. ఆ సినిమాలో నటించారు కాబట్టి నాగ్ హైప్ ఇవ్వడం ఓకే, కానీ ప్రాజెక్టుతో ఏమాత్రం సంబంధం లేని ఓ యంగ్ యాక్టర్ కూలీ గురించి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో మ్యాటర్ లీక్ చేసేశాడు. దేవితో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్ చేసిన మహేంద్రన్ ఇప్పుడు హీరోగా మారి ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కూలీ గురించి యాంకర్ ప్రశ్నించగానే తన్మయత్వానికి గురై తెలుసో తెలియకో ఓ మ్యాటర్ లీక్ చేసేశాడు. అదే కూలీలో 6 విలన్లున్నారని, అలాగే కట్టప్ప, సత్యరాజ్ పాత్ర హైలైట్ గా ఉంటుందని చెప్పేశాడు. రజనీ, సత్యరాజ్ పోర్షన్ బాగుంటుందని లీక్ చేశాడు. అలాగే లోకీకి ఓవర్ హైప్ ఇచ్చి కూలీలో భాగం కాకపోయినా ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తున్నాడు. మరి 6 విలన్లున్నారంటే నాగ్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ నెగిటివ్ రోల్స్ లో కనిపించబోతున్నారా? మిగిలిన ఆ 2 విలన్స్ ఎవరు? హైడ్ చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా? కూలీకి ఇంత ఎలివేషన్ ప్లస్ కాబోతోందా? బొమ్మ హిట్టు కొడితే ఓకే, నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే పరిస్థితి ఏంటంటారు? కోలీవుడ్